నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. గుంటూరు బయలుదేరారు మాజీ సీఎం వైఎస్ జగన్. కాసేపట్లో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు మాత్రమే వెళ్తున్నారని చెబుతున్నారు వైసీపీ నేతలు. గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతులను పరామర్శించనున్నారు. ఈ మేరకు అన్నదాతలతో మాట్లాడనున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మిర్చి యార్డులో రాజకీయ సమావేశాలు నిషేధమంటూ మైక్లో అనౌన్స్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు. కానీ జగన్ వెనక్కి తగ్గడం లేదు. రైతులను పరామర్శించి యార్డును సందర్శిస్తానని చెబుతున్నారు. గుంటూరు బయలుదేరారు మాజీ సీఎం వైఎస్ జగన్. కాసేపట్లో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు మాత్రమే వెళ్తున్నారని చెబుతున్నారు వైసీపీ నేతలు. గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతులను పరామర్శించనున్నారు. ఈ మేరకు అన్నదాతల్లో మాట్లాడుతున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మిర్చి యార్డులో రాజకీయ సమావేశాలు నిషేధమంటూ మైక్లో అనౌన్స్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు. కానీ జగన్ వెనక్కి తగ్గడం లేదు. రైతులను పరామర్శించి యార్డును సందర్శిస్తానని చెబుతున్నారు. గుంటూరు బయలుదేరారు మాజీ సీఎం వైఎస్ జగన్. కాసేపట్లో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు మాత్రమే వెళ్తున్నారని చెబుతున్నారు వైసీపీ నేతలు. గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతులను పరామర్శించనున్నారు. ఈ మేరకు అన్నదాతలతో మాట్లాడనున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మిర్చి యార్డులో రాజకీయ సమావేశాలు నిషేధమంటూ మైక్లో అనౌన్స్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు. కానీ జగన్ వెనక్కి తగ్గడం లేదు. రైతులను పరామర్శించి యార్డును సందర్శిస్తానని చెబుతున్నారు. గుంటూరు బయలుదేరారు మాజీ సీఎం వైఎస్ జగన్. కాసేపట్లో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు మాత్రమే వెళ్తున్నారని చెబుతున్నారు వైసీపీ నేతలు. గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతులను పరామర్శించనున్నారు. ఈ మేరకు అన్నదాతలతో మాట్లాడనున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మిర్చి యార్డులో రాజకీయ సమావేశాలు నిషేధమంటూ మైక్లో అనౌన్స్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. కానీ జగన్ వెనక్కి తగ్గడం లేదు. రైతులను పరామర్శించి యార్డును సందర్శిస్తానని చెబుతున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని లైవ్లో అందించడానికి మా ప్రతినిధి కొండలరావు సిద్ధంగా ఉన్నారు. కొండలరావు, చెప్పండి, మరి కాసేపట్లో జగన్ మిర్చి యార్డుకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏంటి? జ్యోతి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో గుంటూరు మిర్చి యార్డుకి రానున్నారు. ఇప్పుడే ఉండవల్లి నివాసం నుంచి కూడా ఆయన బయలుదేరడం జరిగింది. మరికొద్దిసేపట్లో గుంటూరు మిర్చి యార్డ్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందర్శించనున్నారు. అయితే గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో జగన్ పర్యటనకు అనుమతి లేదంటూ కూడా పక్క ఎలక్షన్ కమిషన్ కానీ మిర్చి యార్డు నాయకులు కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నప్పటికీ
అయితే ఇది రాజకీయ సమావేశం కాదు, కేవలం రైతుల్ని మాత్రమే పరామర్శించడానికి, రైతులకి గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేవలం రైతుల్నితో మాట్లాడి వాళ్ళ గిట్టుబాటు ధర వచ్చేంత వరకు పోరాటం చేస్తానంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం రైతులను పరామర్శించడానికి ఈ కార్యక్రమానికి వస్తున్నట్టు కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. అయితే వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలకి ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో రాలేదు. కేవలం రైతులు, వైసీపీ నాయకులు, కొంతమంది మెయిన్ లీడర్స్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, కొంతమంది నాయకులు మాత్రమే గుంటూరు మిర్చియార్డుకి ఇప్పటికే చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గుంటూరు మిర్చియార్డుకి రానున్నారు. అయితే ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో అటు పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఇక్కడ లేని పరిస్థితి. పోలీసులు కూడా మాకు జగన్ షెడ్యూల్ మాత్రమే వచ్చింది తప్ప జగన్ కి రక్షణకి మమ్మల్ని మాకు ఎలాంటి ఇది కూడా రాలేదు అని చెప్పి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ ప్రాంతంలో కనపడటం లేదు. బాంబు స్క్వాడ్ కొద్దిసేపటి క్రితం గుంటూరు మిర్చియార్డులో బాంబు స్క్వాడ్ కూడా తనిఖీ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ నుంచి లోపలికి వస్తారా లేక రోడ్డు మీదే జనాల్ని రైతుల్ని పరామర్శించి రైతులకి గిట్టుబాటు ధర కోసం కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి వెళ్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే లోపలికి అనుమతి లేదంటూ కూడా మిర్చియార్డు అధికారులు చెప్తున్న పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు రాజకీయ ప్రసంగానికి కాదు మేము వచ్చేది, కేవలం రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో గతంలో రైతులకు ఎన్నో సమస్యలు తీర్చిన జగన్మోహన్ రెడ్డి కేవలం రైతులకు సంబంధించి మాట్లాడటానికి మాత్రమే వస్తున్నాం. ఎలక్షన్ లో కూడా ఏదైతే వైసీపీ పోటీ చేయని నేపథ్యంలో ఇలాంటి రాజకీయ పోరాటానికి మేము రావటం లేదు, కేవలం రైతుల్ని మాత్రమే పరామర్శించడానికి వస్తున్నాము, మాకు రైతులకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కూడా కోరిన నేపథ్యంలో ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి అనుమతి లేదంటూ కూడా మిర్చియార్డు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చియార్డుకి రానున్నారు. మిర్చియార్డు దగ్గరికి వచ్చి రైతులు పడుతున్న కష్టాల మీద కూడా పోరాటం చేసి రైతులతో మాట్లాడి గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే మిర్చియార్డుకి వైసీపీ నాయకులందరూ కూడా చేరుకున్న నేపథ్యం అయితే ఉంది. మరికొద్దిసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చియార్డుకి రానున్నారు. ఎలాంటి నేపథ్యం ఇలా అక్కడ చోటు చేసుకోబోతుంది అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. జ్యోతి, అయితే కొండలరావు, ఇప్పుడు జరగబోయేది ఒక పరామర్శ లాంటిది మాత్రమే అని చెప్పేసి అంటున్నారు, కానీ అక్కడ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇటువంటి తరుణంలో చేస్తున్నటువంటి ఈ పర్యటన ఎటువంటి అనుమతులు లేనటువంటి పరిస్థితి. ఈ సమయంలో జగన్ ఈ పర్యటనకు పూనుకోవడం భిన్నాభిప్రాయాలకు తావిస్తోంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా వైసీపీ వర్గాలైతే వైసీపీ పార్టీ ఎలక్షన్ లో పోటీ చేయకపోవటం మాకు ఎలాంటి రాజకీయ చర్చ అవసరం లేదని వైసీపీ వర్గాలు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే వాస్తవం కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయటం లేదు, కేవలం ఒక పీడీఎఫ్ అభ్యర్థి కూటమి అభ్యర్థి మధ్యలోనే వైసీపీ ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి పోటీలో లేని పక్షంలో ఎలాంటి రాజకీయ చర్చ లేదు, కేవలం రైతులు మాత్రమే పరామర్శించడానికి, రైతులు గిట్టుబాటు ధర పోరాటం చేయడానికి మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చియార్డుకి వస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పేసి వైసీపీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. జ్యోతి, మరికొద్ది సేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చియార్డుకి రానున్నారు. జ్యోతి, అయితే జగన్ అక్కడికి వచ్చే నేపథ్యంలో పోలీసులకి భద్రతా విషయంలో ఎలాంటి ఉత్తర్వులు లేవు, మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ఖచ్చితంగా ఏదైతే పోలీసు వర్గాలు ఒకటే చెప్తున్నాయి, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మాకు ఎలాంటి సమాచారము ఎలక్షన్ కమిషన్ నుంచి రాలేదు, అందుకని మాకు కేవలం ఏదైతే జగన్ ఆఫీస్ నుంచి షెడ్యూల్ మాత్రమే, ఎన్ని గంటలకు వస్తారు ఎన్ని గంటలకు వెళ్తారనే షెడ్యూల్ మాత్రమే ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎవ్వరైతే కూడా ఇక్కడ జగన్ రక్షణ కోసం రాలేదు. అయితే కేవలం జగన్ తో పాటు వచ్చే ఎస్కార్ట్ కావచ్చు, జగన్ వ్యక్తిగత సహాయకులు వాళ్ళు మాత్రమే కేవలం జగన్ వెంట ఉంటారనేది మాత్రం వాస్తవం. పోలీసులు ఎవరు కూడా ఇక్కడ గుంటూరు మిర్చియార్డు సమీపంలో కూడా రాలేదు. మరోపక్క
గుంటూరు మిర్చి యార్డ్ లో మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు. రాజకీయ పార్టీ మీటింగులకి ఎటువంటి ప్రవేశం ఇక్కడ లేదు గుంటూరు మిర్చి యార్డ్ లో. కేవలం నాయకులు ఎవరు కూడా ఇక్కడికి రావద్దంటూ కూడా మైక్ లో అనౌన్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాజకీయ సంబంధం లేదు, మిర్చి రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని వైసీపీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. అయితే ఎలాంటి పరిణామం చోటు చేసుకోవస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే గుంటూరు మిర్చి యార్డ్ లో ఉంది. జ్యోతి, కొండలరావు, మిర్చి యార్డ్లోకి అనుమతులు లేవు, ఈ నేపథ్యంలో రైతుల్ని ఎలా పరామర్శిస్తారు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు రైతుల్ని ఆయన ఎక్కడ మీట్ అవుతారు, ఎక్కడ మీట్ అయ్యే ఛాన్స్ ఉంది మరి అసలు? గుంటూరు మిర్చి యార్డ్ లోకి జగన్మోహన్ రెడ్డి అనుమతి లేదు అన్న నేపథ్యంలో ఏదైతే చిలకలూరుపేట గుంటూరు హైవే మీద మిర్చి యార్డ్ ద్వారం ఒకవైపు, నరసరావుపేట హైవే మీద 2 ద్వారాలు మిర్చి యార్డ్కి ఉన్నవి. అయితే చిలకలూరుపేట హైవే మెయిన్ రోడ్ ద్వారం మీద కూడా ఇప్పుడు రైతులందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి. అయితే గుంటూరు మిర్చి యార్డ్ సమీపంలోనే చిలకలూరుపేట హైవే మీద జగన్ కాసేపు రైతులతో ముచ్చటించి వెళ్తారనేది వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాసేపు లోపలికి వస్తారని అంటున్నారు, కాసేపు రోడ్డు బయటే అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. మరి కొద్దిసేపట్లో అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే రైతులు కూడా ఇక్కడ మిర్చి యార్డు చిలకలూరుపేట హైవే మీదకి చేరుకుంటున్న పరిస్థితి. దీంతో పాటు వైసీపీ నాయకులు కూడా మిర్చి యార్డు వైపు చేరుకున్నారు. జ్యోతి, ఇక దీని మీద టీడీపీ ఎలా స్పందిస్తోంది? ఖచ్చితంగా ఇది టీడీపీ రాజకీయం చేస్తున్నారు, వైసీపీ రాజకీయం చేస్తుంది. రైతులు గిట్టుబాటు ధర మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడానికి మాత్రమే మిర్చి యార్డుకి వస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం కూడా మిర్చి దాని మీద రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కూడా ఖచ్చితంగా అందేటట్టు చూస్తాను, ఇప్పటికే రైతులకి మంచి గిట్టుబాటు ధర ఉంది మిర్చిలో అని చెప్పి నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం దీన్ని రాజకీయ పరంగా చూస్తున్నారు తప్ప మిర్చి యార్డుకు రాజకీయం చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వస్తున్నారు తప్ప మిర్చి యార్డుకు వచ్చిన ఎలాంటి ప్రయోజనం లేదు. మిర్చి రైతులు ఆనందంగా ఉన్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఒకవైపు ఉంటే, వైసీపీ నాయకులు గిట్టుబాటు ధర లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ వైసీపీ వర్గాలు మరో పక్క చెప్తున్న పరిస్థితి. అంటే రాజకీయంగా 2 పార్టీలు చెప్తున్న నేపథ్యంలో వాస్తవంగా రైతులు ఎలా ఉన్నారనేది చూడాల్సి ఉంది. రైతులు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రపోజల్ పెడతారు, ఎలాంటి ధర కోసం పోరాటాలు ఎలా చేయాలని చెప్తారో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు. నెల్లూరు జిల్లా